చేయని తప్పుకి శిక్ష అంటే ఇప్పుడు విశ్వక్సేన్ది అయింది, ఆ సినిమా యూనిట్ది అయింది. వాస్తవంగా సినిమాల్ని సినిమాలాగానే ఉండాలి, సినిమా ఫంక్షన్ లానే ఉండాలి. నిన్న అనవసరమైనటువంటి రెండు, ఒకటి చిరంజీవి గారు వచ్చారు బాగుంది, కాంపౌండ్ గొడవ ఎందుకు అక్కడ, నువ్వు బాలకృష్ణ కాంపౌండు ఇప్పుడు మెగా కాంపౌండ్కి మారావా అని చెప్పి ఓ ప్రెస్ అడిగినప్పుడు నేను ఏ కాంపౌండ్ లేదని చాలా బ్యాలెన్స్డ్గా చెప్పాను. చిరంజీవి గారు అది ప్రస్తావించడం ద్వారా మళ్ళీ ఇప్పుడు వాళ్ళని కవ్వించినట్టు అవుతుంది. నెంబర్ 1 అదొక ఇష్యూ డిబేట్ అయితే, రెండో పాయింట్ వచ్చేటప్పటికి ప్రజారాజ్యం పార్టీనే జనసేన ప్రజారాజ్యం పార్టీ, ఇది అసలు ఆ స్టేజ్తో అవసరం ఉందా? అది కేవలం సినిమాకి సంబంధించిన స్టేజ్నే కదా, ఇది ఒక అనవసరమైనటువంటి ఇష్యూ. మూడోది వచ్చేటప్పటికి ఈ తాజాగా చేసినటువంటి వ్యాఖ్యలు, ఏది పృథ్వీరాజ్ వచ్చి 150-11 లాంటి మాటలు మాట్లాడటం, దానికి వీళ్ళు పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు, బాయ్కాట్ అన్నటువంటి నినాదం పెట్టారు. దాంతో 14వ తారీఖు రాబోతున్న సినిమాకు ఒక్కసారిగా ఉలిక్కిపడి అటు విశ్వక్సేను స్టేట్మెంట్ ఇచ్చాడు, నాకు సంబంధం లేదు బాబు, నాకు తెలియదు బాబు అని చెప్పేసి, అటు నిర్మాత దగ్గర నుంచి సినిమా యూనిట్ చెప్పింది మేము కావాలని చేసింది కాదు, ఇది పృథ్వీరాజ్ ఎట్లా మాట్లాడతాడని మాకు తెలియదు అన్నట్టు. ఇక్కడ ఏమైంది, ఇప్పుడు రెంట్కి చెడ్డరేవడ అనాల, ఎట్లాగా ఎన్టీఆర్ కాంపౌండ్ హీరోగా సరే నందమూరి కాంపౌండ్ హీరోగా ముద్రపడ్డటువంటి కుర్రోడు వచ్చి ఇటు మెగా వాళ్ళని పిలిచేటప్పటికి వాస్తవంగా అతను మంచి ఉద్దేశంతో చేశాడు. ఈ కాంపౌండ్ లేకుండా ఇటు వీళ్ళ అభిమానులు అటు వాళ్ళ అభిమానులు ఇద్దరు చూస్తారన్నటువంటి, అది కాస్త ఇప్పుడు అటు వాళ్ళు మన దాని నుంచి అటు వెళ్ళాడని వాళ్ళకు ఒక ఇగోని రెచ్చగొట్టినట్టయింది. ఈ కాంపౌండ్ ప్రశ్నలు, కాంపౌండ్ ఆన్సర్లు అతను మంచి ఉద్దేశంతో చేసింది కాస్త నెగిటివ్ అయింది. అది ఒక ఎత్తు అయితే, ఈ అనవసరంగా పృథ్వీరాజ్ చేసినటువంటి దాంతో ఆ పృథ్వీరాజుని సినిమాలో పెట్టుకున్న పాపానికి అదొక బలయ్యారు. ఇప్పుడు వాళ్ళందరూ బాయ్కట్. ఇప్పుడు వైసీపీ వాడు చూడ్డు, వైసీపీకి సంబంధించినటువంటి హార్డ్ కోర్ వాళ్ళు ఎవరు చూడరు. సినిమా అద్భుతంగా ఆడితే ఇవన్నీ పోతాయి, పుష్పాది కూడా అట్లాగే ఎంత చేసినా కూడా ఆడేసింది అది. కాబట్టి ఇప్పుడు ఈ సినిమాకి విశ్వక్సేను సారీలు చెప్పుకోవాల్సి వచ్చింది, సినిమా యూనిట్ సారీలు చెప్పుకోవాల్సింది, మాకు సంబంధం లేదు మొర్రు అని చెప్పుకోవాల్సి వచ్చింది.